మన మాస్ మహారాజా రవితేజకు గాయమైందంట. ఇక ఆయన 75వ చిత్రం షూటింగ్ లో ఉండగానే ఇక ఆయనకు కుడి చేతి కండరాలకు దెబ్బ తగలడంతో యశోద ఆసుపత్రికి తరలించిరంట. ఇక ఆ తర్వాత డాక్టర్లు ఇక ఆయనకి సర్జరీ చేసిన తర్వాత ప్రమాదం ఏం లేదని చెప్పేసి 6 వారాల సమయం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పడంతో ఇక అభిమానులలో ఊపిరి వీల్చుకునేంత పని అయిందంట. ఇక నిజానికి ఈ యాక్సిడెంట్ గురించి ముందుగానే లీక్ లో వచ్చినప్పటికీ ఇక ఎవరు హీరో అనేది తెలియకపోయేసరికి ఈ విషయం అంత పెద్దది కాలేదు. ఇక ఇప్పుడు ఈ సైన్మా నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చిరంట. ఇక సంక్రాంతి పండుగ అని చెప్పి ఈ 75వ చిత్రం విడుదల చేయాలనుకొని వీళ్ళు మొదలుపెట్టిరంట. ఇక కానీ ఈయన 2 నెలల బ్రేక్ తీసుకునేసరికి ఇక సైన్మా అనుకున్న టైంకి ఇక వస్తుందో రాదో అనే అనుమానం అయితే ఉన్నది. మళ్ళీ ఈ చిత్రంలో హీరోయిన్ లెక్క శ్రీలీల నటిస్తున్నదంట. ఇక మంచి వినోదాత్మకంగా రూపొందుతున్నదని అంటున్నారు. సమాజ వర్గాన అని మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు భాను భోగవరపుతోని కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండంట మన మాస్ మహారాజా. ఇక పండగకి విడుదల చేయాలనే ఉద్దేశంతో ఇక చిత్రీకరణ వేగంగా పూర్తి చేయాలని చెప్పేసి అందరూ సహకరించిరంట. కానీ ఇంత లేగిట్లా జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ ఇక ఇప్పుడు షూటింగ్ అయితే ఎప్పుడైనా వేసుకోవచ్చు, సైన్మాలు ఎప్పుడైనా ఆడతాయి. కానీ ఇక ఆ ముచ్చట పక్కకు పెడితే ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం గనక ఈయనకు విశ్రాంతి తీసుకోవడం ఇప్పుడు వీలైనంత విశ్రాంతి చాలా అవసరం. ఇక ఇప్పుడు యువ హీరోలు సైతం ఇక ఈయన ఎనర్జీతోని వయసు లెక్క చేయకుండా వరుసగా సైన్మాలు వేసుకుంటా వెనక్కి నెట్టేస్తున్న సమయంలో ఇది రవితేజకు పెద్ద స్పీడ్ బ్రేకర్ అనే చెప్పుకోవాలి. గతంలో ఇంత విశ్రాంతి తీసుకున్న దాఖలాలు అయితే చాలా తక్కువ. ఇక ఇప్పుడు ఈయనకి ఇంత బ్రేక్ వచ్చింది గనక ఇక ఇప్పుడు ఫ్యాన్స్ గిట్లా అంత ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. ఎందుకనని చెప్తే ఇక బ్రేక్ తీసుకున్న తర్వాత ఇక తదుపరి సెట్ల ఎప్పుడు అడుగు పెడతారంటే ఇక వైద్యులు నిపుణుల పర్యవేక్షణలా ఇక ఎప్పుడు సూచనలు ఇస్తే ఇక దాని మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఫ్యాన్స్ గిట్లా అంత ఆందోళన పడాల్సిన అవసరం గిట్లా లేదు. ఇక అయినా సరే గాని బాడీలా అంత ఎనర్జీని నింపిపెట్టుకున్న మనిషికి ఇక ఇంత ప్రమాదం ఏమైతే చెప్పుని ఏం కాదు. ముఖ్యంగా వీలైనంత తొందరగా ఓల్కొని ఇక మంచిగా సెట్ అయిన తర్వాత గదే ఎనర్జీతోని ఇక మన ముందుకి వచ్చి సైన్మాలు మనకి అందించాలని కోరుకుంటాం. మళ్ళా కలుద్దాం.